జయ శ్రీమన్నారాయణ. మనం ఎంతో శక్తివంతమైనటువంటి శ్రీ మహాభారతం అధ్యయనం చేస్తున్నాము. ఆది పర్వము ఈరోజు భాగంగా ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ వేద వ్యాసాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు రాక్షసులు బ్రాహ్మణ కుమారుడైన కచుని తనకు మద్యంలో కలిపి మోసంతో త్రాగించినందువలననే తాను వివేకం కోల్పోయానని గుర్తించిన శుక్రాచార్యునకు చాలా కోపం వచ్చింది. ఈనాడు మొదలుకొని మద్యపానం చేసిన బ్రాహ్మణుడు ధర్మభ్రష్టుడవుతాడని, ఇహ పరలోకాలకు రెండింటికి చెడతాడని ప్రకటించాడు. బ్రాహ్మణులు, దేవతలు, మానవులందరూ కూడా తాను ఈ రోజు నుండి బ్రాహ్మణులకు చేసిన ఈ ధర్మ మర్యాదను గుర్తించాలని హెచ్చరించాడు. కచుడు సంజీవని విద్యను పొందాక 1000 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు శుక్రాచార్యుని వద్దనే ఉన్నాడు. సమయం పూర్తి కాగానే శుక్రాచార్యుడు అతనికి స్వర్గానికి వెళ్ళడానికి అనుమతిచ్చాడు. కచుడు బయలుదేరినప్పుడు దేవయాని అతని వద్దకు వచ్చి, ఋషికుమార, నీవు సదాచారము, కులీనత, విద్య, తపస్సు, జితేంద్రియత్వం కలిగిన ఆదర్శమూర్తివి. నీ తండ్రి నా తండ్రిలాగే పూజ్యుడు. నీవు గురువు యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎలా చూశానో చెప్పవన అవసరం లేదు కదా. కానీ ఇప్పుడు నీ విద్యాభ్యాసం పూర్తి అయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ దాసిని. నన్ను శాస్త్రోక్తంగా వివాహం చేసుకో అన్నది. వెంటనే కచుడు, సోదరి, పూజ్యుడైన శుక్రాచార్యుడు నీకు ఎలా తండ్రియో నాకు అలాగే తండ్రి. నీవు నాకు పూజ్యురాలవు. నీ తండ్రి శరీరం నుండి నీవు వచ్చినట్లుగానే నేను వచ్చాను కనుక నీవు నాకు సోదరివి. నీ వాత్సల్యపూర్ణమైన నీడలో నేను ఎంతో ఆనందంగా ఇక్కడ గడిపాను. నాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు. నన్ను ఆశీర్వదించు. నన్ను అప్పుడప్పుడు పవిత్ర భావంతో తలుచుకో. గురుదేవులను జాగ్రత్తగా సేవించుకో అని మృదువుగా పలికాడు. దేవయాని కోపంతో, నేను నిన్ను ప్రేమ భిక్ష అడిగాను. నీవు ధర్మం అని తలిచిన నీ పని నేర్చుకోవడం కోసం నన్ను తిరస్కరిస్తున్నావు కనుక నీకు సంజీవని విద్య పనిచేయదు అని చెప్పించింది. అందుకు కచుడు, సోదరి, నిన్ను గురుపుత్రివి అనే కారణంగానే తిరస్కరించాను గాని వేరే ఏ దోషము చూచి కాదు. గురుదేవులు కూడా ఈ విషయంలో నన్ను ఏమీ శాసించలేదు. నీవు కావాలనుకుంటే శాపం ఇయ్యి, కానీ నేను ఋషిధర్మాన్ని గురించి చెప్పాను. నేను శాపం పొందదగిన వాడిని కాను. నీవు ధర్మానుసారంగా ప్రవర్తించక కామ వశవర్తివై నాకు శాపమిచ్చావు. నీ కోరిక ఎన్నటికీ తీరదు. బ్రాహ్మణులెవరూ నిన్ను వివాహమాడరు. నాకు విద్య సిద్ధించకపోయినా నష్టమేమీ లేదు. నేను నేర్పిన వారికి సిద్ధిస్తుంది అని చెప్పి కచుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవతలు కచుని, బృహస్పతిని కొనియాడారు. కచునికి ఆవిర్భావం కల్పించారు. యశస్వి కమ్మని వరమిచ్చారు. దేవయాని శర్మిష్ఠల కలహ కారణం. వైశంపాయనుడు కొనసాగిస్తున్నాడు. జనమేజయ, కచుడు సంజీవని విద్యను నేర్చుకొని రావడంతో దేవతలంతా ఆనందించారు. వారు అతని వద్ద దానిని నేర్చుకున్నారు. వాడిని పని పూర్తి అయ్యింది కనుక వారంతా కలిసి దైత్యుల మీద దాడి చెయ్యాలని ఇంద్రునిపై ఒత్తిడి చేశారు. ఇంద్రుడు అలాగే అని బయలుదేరాడు. దారిలో ఒక అడవిలో అనేకులు స్త్రీలు కనిపించారు. వారిలో కొంతమంది అక్కడ జల క్రీడలు ఆడుతున్నారు. ఇంద్రుడు వాయురూపంలో గట్టున పెట్టిన వస్త్రాలన్నింటినీ కలిపేశాడు. కన్యలు జలక్రీడలు చాలించి ఒడ్డుకు వచ్చారు. అసురరాజు వృషపర్వుని యొక్క కూతురు శర్మిష్ఠ పొరపాటున గురుపుత్రి అయిన దేవయాని వస్త్రాలు తీసుకుని ధరించింది. కలహం మొదలయ్యింది. దేవయాని అంటుంది, అరే, నీవు అసురరాజు కూతురువు, నాకు శిష్యురాలవు. నా వస్త్రాలు ఎలా ధరించావు? నీవు దురాచారివి. దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అంది. దానికి శర్మిష్ఠ, ఆహా, నీ తండ్రి రాత్రి పగలు కూడా నా తండ్రిని విడిచిపెట్టడు. వినయంగా నిలబడి బట్టులాగా పొగడుతూ ఉంటాడు. నీకింత పొగరా అంటుంది. దేవయానికి కోపం వస్తుంది. శర్మిష్ఠ వస్త్రాన్ని లాగుతుంది. దానితో శర్మిష్ఠ ఆమెను నూతిలోకి తోసేసి చనిపోయిందనుకొని వెనక్కి తిరిగి చూడకుండా నగరానికి తిరిగి వస్తుంది. అదే సమయంలో యయాతి మహారాజు
వేటాడుతూ గుర్రం అలసిపోగా దాహంతో రొప్పుతూ ఆ నూతి దగ్గరకు వస్తాడు. నూతిలో నీళ్లు లేవు, కానీ ఒక అందమైన అమ్మాయిని చూశాడు. అతడు ఆమెను నీవెవరు, ఎలా నూతిలో పడ్డావని అడుగుతాడు. అప్పుడు దేవయాని, దేవాసుర యుద్ధంలో మృతులైన రాక్షస వీరులను తన సంజీవని విద్య చేత బ్రతికించే మహర్షి శుక్రాచార్యుని కూతుర్ని నేను అంటుంది. నేను ఇలా ఆపదలో చిక్కుకున్నానని ఆయనకు తెలియదు. నీవు నాకు చేయి అందించి నన్ను బయటకు తీయి. నీవు కులీనుడివని, శాంతుడవని, బలశాలివని, యశస్వి అని అనుకుంటున్నాను. నూతిలో నుండి బయటకు తీయడం నీ వంటి వానికి ధర్మం అంటుంది. యయాతి బ్రాహ్మణ కన్యనని ఆమెను బయటకు తీస్తాడు నూతి నుండి. ఆమె అనుమతితో రాజధానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవయాని శోకాకులత చిత్తంతో నగర సమీపానికి వచ్చి దాసీని పిలిచి తాను వృషపర్వుని రాజ్యంలో అడుగు పెట్టనని తండ్రికి చెప్పమని కబురు పంపుతుంది. దాసీ వెళ్ళి శుక్రాచార్యునికి శర్మిష్ఠ చేసిన పని చెప్తుంది. శుక్రాచార్యునికి కూతురు దురవస్థ విని చాలా దుఃఖం కలుగుతుంది. వెంటనే ఆమె వద్దకు వెళ్ళి ఆమెను హృదయానికి హత్తుకొని, తల్లి, మనుష్యులు తాము చేసిన కర్మల ఫలితాలను అనుసరించి సుఖదుఖాలు పొందుతూ ఉంటారు. నీవు చేసిన అనుచిత కృత్యానికి ఇది ప్రాయచిత్తమేమో అని ఓదారుస్తాడు. అప్పుడు దేవయాని, తండ్రి, ఇది ప్రాయచిత్తం అవని కాకపోని ముందు నాకొక విషయం చెప్పు. వృషపర్వుని కూతురు కళ్ళు ఎరుపెక్కగా రూక్ష వచనాలతో నీ తండ్రి మా వద్ద భట్రాజు మమ్మల్ని స్తుతిస్తూ భిక్షమడుగుతూ దానాలు తీసుకుంటూ ఉంటాడు అంది. ఆమె అన్నది సబబేనా? అలాగే అయితే నేను ఇప్పుడే వెళ్ళి శర్మిష్ఠని క్షమించమని అడిగి ఆమెకు సంతోషం కలిగిస్తాను అంటుంది. శుక్రాచార్యుడు అంటాడు, పుత్రి, నీవు యాచకుడు, భట్రాజు, దానం తీసుకునే వాని యొక్క కూతురివి కావు. ఎవ్వరిని పొగడని, అందరి పొగడ్తలు పొందే పవిత్రుడైన బ్రాహ్మణు యొక్క కూతురివి. ఈ విషయం వృషపర్వుడికి, యయాతికి, ఇంద్రుడికి కూడా తెలుసు. అచింత్యమైన బ్రాహ్మణత్వం, నిర్ద్వందమైన ఐశ్వర్యం నా బలం. భూలోక స్వర్గలోకాలలో అన్నింటి మీద నాకు అధికారం ఉంది. ప్రజల కోసం వర్షాలు కురిపించేది నేనే, ఓషధులను పోషించేది నేనే. సంతుష్టుడైన బ్రహ్మ నాకు ఈ అధికారం ఇచ్చాడు. నేను సత్యాన్నే చెప్తున్నాను అన్నాడు. అనంతరం తన కూతుర్ని బుజ్జగిస్తూ మరలా ఇలా అంటాడు, తన్ను నిందిస్తున్న సహించగలిగే పురుషుడు లోకంలో విజయం పొందగలడని తెలుసుకో. ఎగిసిపడే క్రోధాన్ని గుర్రంలాగా వశంలో ఉంచుకోగలిగిన వాడే అసలైన సారథిగాను పొడవాటి కళ్ళెం పట్టుకున్నవాడు కాదు. క్రోధాన్ని క్షమతో అణిచివేసేవాడే ఉత్తముడు. క్రోధాన్ని అరికట్టినవాడు, నిందను సహించేవాడు, ఇతరులు వేధించినా దుఃఖపడనివాడు పురుషార్థాలను పొందుతాడు. 100 ఏళ్ళు నిరంతరం యజ్ఞం చేసిన వానికంటే క్రోధాన్ని దరికి చేరనివ్వని వాడే శ్రేష్ఠుడు. మూర్ఖులు, అల్పులు పరస్పరం కలయిస్తూనే ఉంటారు కానీ తెలివైన వారు అలా ఎప్పుడూ చేయరు అన్నాడు. అప్పుడు దేవయాని అంటుంది, తండ్రి, నేను ఇంకా చిన్నదానిని అయినా ధర్మ అధర్మాల మధ్య అంతర్యాన్ని గుర్తించగలను. క్షమ, నింద యొక్క బలాన్ని, దుర్బలత్వాన్ని ఎరుగుదును. తన మేలు కోరుకునే గురువు ఎప్పుడూ శిష్యుని దుష్టత్వాన్ని క్షమించకూడదు. అందుకనే నేను ఈ అల్పబుద్ధుల వద్ద ఉండలేను. సదాచారాన్ని, కులీనతను నిందించే మనుషుల మధ్య ఉండకూడదు. వాటిని ప్రశంసించే వారి మధ్యనే ఉండాలి అంటుంది. దేవయాని మాటలు విన్న శుక్రాచార్యుడు ఏమంటాడో తర్వాతి వీడియోలో చూద్దాము. చాలా శక్తివంతంగా ఉంటుంది సంభాషణ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.